నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం, మీకు అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది గైస్, బ్లాక్ ఫారెస్ట్ కేక్. మనందరికి ఎంతో ఇష్టమైన ఎంత రిచ్ కేక్ ఇది టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గైస్, చాలా బాగుంటుంది ఈ కేక్ అనేది. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు మీద చిటికెడు ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, అలాగే 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు షుగరు, అలాగే అరకప్పు పెరుగు గట్టిది, అలాగే ఒక 1/2 కప్పు ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ ఉండే ఆయిల్ మాత్రం వేసుకోవద్దు గైస్, కేకు స్మెల్ వస్తుంది. ఈ 3 వేసుకొని బాగా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీకి వేసుకుంటే మనకి ఇట్లా నురుగ్గా వస్తుంది. దీన్ని ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని దీంట్లోకి అన్నం ముందుగా జల్లించుకున్నాం కదా పిండిని మొత్తం పోసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ గిన్నె రాకపోతే ఒకే డైరెక్షన్లోకి తిప్పుకోండి. విస్కర్ కానీ స్పాచులా కానీ తీసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయండి, కానీ యాలకుల పొడి మాత్రం దీనికి వేయొద్దు, చాక్లెట్ కేక్ కాబట్టి. అది బ్లాక్ ఫారెస్ట్ కేకుకు మనము ఫస్ట్ చాక్లెట్ కేకు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి కలుపుకున్న తర్వాత మనకి పిండి గట్టిగా ఉంది కదా, కాబట్టి మనము దీంట్లోకి ఒక 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కేక్ మోల్డ్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి చుట్టూ కింద. అలాగే కొంచెం చాక్లెట్ పౌడర్ వేసుకొని డస్ట్ చేసుకోవాలి. చూడండి గేస్, మనము పిండి కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇట్లా. ఇప్పుడు దీన్ని ముందుగా చాక్లెట్ పౌడరు ఆయిల్ పట్టించుకున్న కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. ఈ మౌల్డ్లోకి వేసేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకుంటే మనకు ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రీ హీట్ చేసుకున్న నేను కుక్కర్లోకి చేసుకుంటున్నాను గైస్. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి స్టవ్ వేసేసుకొని శాండ్ వేసేసుకొని ఒక 2 ఇంచుల వన్నాన దాంట్లోకి నేను ఇలా ఒక స్టాండ్ వేసుకొని పెట్టుకున్నాను. ఈ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి ఇది పెట్టేసుకొని పైన ఒక మూత, అంటే మనకి ఎల్తీ అనేది ఉండకూడదు, గ్యాప్ అనేది ఉండకూడదు కుక్కర్కి ఈ గిన్నెకి మధ్యన, అలాంటిది పెట్టుకోవాలి. మనం గ్యాప్ లేకుండా చూసుకొని పెట్టేసుకొని టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు మనం బేక్ చేసుకోవాలి. ఇలా మనం శాండ్ వేసి చేయడం వల్ల అచ్చం మనము ఓవెన్లో చేసినట్లే వస్తుంది మనకి కేకు. చూడండి గేస్, ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే మనకి కేకు కాలేదు. ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత చూస్తున్నాం గేస్, టూత్పిక్ కూడా బాగా క్లీన్గా వచ్చేసింది. ఇప్పుడు మనము దీన్ని కుక్కర్లో నుంచి వెనకమ్మడే తీసేయాలి. దీన్ని తీసుకొని బాగా చల్లగా అయ్యేంతవరకు చల్లార్చుకోవాలి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టద్దు, మామూలుగా గాలికే చల్లగా కావాలి ఇది. ఇలా కేక్ మొత్తం చల్లని తర్వాత ఒక ప్లేట్లోకి మనం డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి గేస్, మనకి ఎంత స్పాంజీగా ఉందో మనకు కేక్ అనేది ఇలా స్పాంజీగా వస్తుంది. దీన్ని నేను 4 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కింద కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్కి మనము అంతా పైన
డెకరేషన్ మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికి మనము ముందుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక చాకు తీసుకొని లేదంటే ఒక దారం తీసుకొని కానీ నేను 4 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 లేయర్స్ అయ్యాయి నాకు. ఇవి 3, ఇంకొక దాంట్లో ఇంకొకటి. పైన ఉండే లేయర్ని ఫస్ట్ కింద పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన మనము షుగర్ సిరప్ వేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే ఏం లేదు గైస్, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసన్న కదగబెట్టుకోవచ్చు, లేదంటే వేడి నీళ్ళలో చక్కెర పోసి కదగబెట్టుకుంటే మనకి షుగర్ సిరప్ రెడీ అవుతుంది. అదంతా చక్కెర అంతా కదిగిన తర్వాత దాన్ని చల్లగా అయిన తర్వాత మనము వేసుకోవాలి. ఇలా అన్ని లేయర్లకు షుగర్ సిరప్ తర్వాత మనము విప్పింగ్ క్రీమ్ పట్టించుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అంటే మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో విప్పింగ్ క్రీము ఎలా తయారు చేసేది ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్. మీకు కావాలంటే కూడా కామెంట్లో తెలపండి. మీరు కామెంట్లు గిన పెడితే గిన విప్పింగ్ క్రీమ్ కూడా ఎలా ఎంతో సింపుల్గా ఇంట్లో చేసుకోవాలో చూపిస్తాను. ఆ వీడియో కూడా పెట్టేస్తాను. ఇలా అన్ని లేయర్లకు షుగర్ సిరప్ వేయాలా, విప్పింగ్ క్రీమ్ పుయ్యాలి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా లాస్ట్ లేయర్ ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం విప్పింగ్ క్రీము మొత్తము కేక్కి పైన కింద మొత్తం చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత మనకి వీడియో లెంత్ అవుతుందని అదంతా చూపించలేదు గైస్. ఇక్కడికే చాలా వీడియో లెంత్ అయిపోయింది. ఇలా పైన చిన్న చిన్న ఫ్లవర్స్ మీ ఇష్టం, చిన్నవన్న పెట్టేసుకోండి, పెద్దవన్న పెట్టేసుకోండి, మీ డెకరేషన్ ప్రకారం మీరు చేసుకోండి. నేనైతే ఇట్లా చిన్న ఫ్లవర్స్ పెట్టేసుకొని దానిపైన చెర్రీస్ పెట్టేసుకొని చేసుకుంటున్నాను గైస్. ఇలా చెర్రీస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీనికి చుట్టూ మనము డార్క్ చాక్లెట్ని మనము చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాము. దాని పౌడరు, దాని చిన్న చిన్న పీసెస్ అన్నీ ఇట్లా నేను సింపుల్గా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తము డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనము చెర్రీస్ అందు పెట్టుకున్నాం కదా, ఈ మధ్యలో మనము పెద్ద పెద్దవి డార్క్ చాక్లెట్, కాంపౌండ్ చాక్లెట్వి పెద్ద పెద్ద పీసులు వేస్తున్నాను గైస్. అంతే గైస్, మనకు ఎంతో సింపుల్గా ఎంతో తొందరగా ఇలా మనము ఇంట్లోనే ఎంతో రిచ్ కేకును తయారు చేసుకోవచ్చు. ఈ జనవరి 1కి కానీ క్రిస్మస్కి కానీ ఇట్లా తయారు చేసుకోండి గైస్, చాలా బాగుంటుంది. దీన్ని మాత్రం మీరు చేసుకున్నదంటే అసలు ఒక పూట లోపల, అసలు ఒక పూట కూడా కాదు, ఒక ½ అన్ అవర్ లోపల ఈ కేక్ మొత్తం అయిపోతుంది గైస్. అంత బాగుంటుంది ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది, చాలా బాగుంటుంది. ఈ కేకు దగ్గర దగ్గర 1 kg ఉంటుంది ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది. ఈ చిన్న చిన్నవి మనము పాటిస్తే అదే గైస్ చెప్పాను కదా, ఇసుకలో అదే శాండ్ వేసి బేక్ చేసేది. నేను చెప్పిన కొలతల మెజర్మెంట్స్ ప్రకారం వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది మనకి కేకు. బయట కూడా కొనే పని లేకుండా. బయట అయితే 700 రూపాయలు పెట్టుకోవాలి గైస్, మనకి ఇంట్లో 200కి 250 కల్లా అయిపోతుంది మనకి. ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. చూడండి గైస్ ఎంత స్పాంజీగా ఎంత బాగుందో మన కేకు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది గైస్. ఈ కేకుని అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. నాకు చూసంటేనే నోరు ఊరిపోతుంది గైస్, నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.